మాజీ మంత్రి రోజా గారు మరొక్కసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల పరామర్శకు రాబోతున్నటువంటి సందర్భంలో స్థానిక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా రీకాలింగ్ మేనిఫెస్టో బాబు గారికి సంబంధించి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రోజా గారి పరిస్థితి ఏంటి, ఆవిడేం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు. సార్ రోజా గారు అసలు నిజంగా చెప్పాలంటేనే నిజంగా తలదించుకోవాల్సిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఏదైతే ఈ గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారో వాళ్ళందరి గురించి ఉద్దేశిస్తూ ఒక వివాదాస్పదమైన నిజంగా మాట్లాడాలన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది మాకైతే. ఏంటంటారు వాళ్ళ మాటలు అసలు అవన్నీ కూడా? రోజా గారు మాట్లాడే మాటలు గాలి మాటలు, గాలిని గెలిచిన వాళ్ళని మాట్లాడుతుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పుని అవమానించినట్టే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు చూశారు. వాళ్లే జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు ప్రజాస్వామ్యంగానే. వాళ్ళు ఈవీఎంల ద్వారా ఎన్నుకున్నారు కాబట్టి అది మోసపు ఎన్నికని కూడా ఎవరు అనలేరు, అంతే కదా. కానీ ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్టులు మొన్న 2024లో జరిగిన ఈవీఎం ఎన్నికలు మోసపు ఎన్నికలు, అందుకే గెలిచింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు అని చెబుతారండి. ఏడాది పాలన అయిపోతుంది, ఎన్నికలు అయిపోయి అన్నీ కూడా జరిగి ఈ రోజుకి నెపం ఈవీఎంల మీదే. అదే వాళ్ళు గెలిచినప్పుడు 2019లోనే ఏం మాట్లాడలేదు. అసలు ఇంకోటి, అసలు మంచి ప్రభుత్వం కనుక ఆయన నిర్వహిస్తే, పాలన బాగుంటే, ప్రజల్ని హింసించకుండా ఉంటే, ప్రజల డబ్బుని రక్తాన్ని పీల్చకుండా ఉంటే ఆయన గెలిచేవాడే కదా. మరి 19లో ఎందుకు గెలిపించారు? ఆయన ఇచ్చిన హామీల్ని నమ్మారు. కానీ మొదటి రోజే ఒమ్ము చేశాడు. ప్రజావేదికను కోల్చడం రోజునే ప్రజలకు కూడా కోనారిల్లిపోయారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది. అప్పటికి అర్థమైపోయింది, కానీ ఏం చేయలేరు. అప్పటికి సింహాసనం మీద జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏనాడన్నా ఒక వ్యాసం రాశాడా? ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా నడుస్తుంది, తెలుగుదేశం నుంచి నడుస్తున్న అన్నా క్యాంటీన్లు ఎందుకు ముయ్యాల్సి వచ్చింది, అందులో ఎవరన్నా బిర్లా, టాటా వాళ్ళు పారిశ్రామికవేత్తలు తింటారా, పేద ప్రజల కోసం కదా పెట్టింది అని. అట్లాగే ఇసుక పాలసీ ఫ్రీగా ఇస్తేనే కొన్ని 100 కోట్లు తెలుగుదేశం దొబ్బేసింది అన్నారు. మరి తీసుకెళ్ళి కార్పొరేట్లకు అప్పచెప్పావు. ఆ కార్పొరేట్ల ముసుగులో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు అప్పచెప్పాడు. ఈ విధంగా తర్వాత మద్యంని తీసుకొచ్చి, మద్యం దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, ఆఖరికి ఢిల్లీలో కూడా బ్రాండెడ్ మద్యమే అమ్ముతారు తప్ప సొంతంగా కాసిన గుడుంబ అమ్మిన రాష్ట్రం భారతదేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఆ గుడుంబాకి ఇష్టం వచ్చిన లేబుల్స్ తగిలించడం, ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మటం. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు దాని మూలానే మేము ఓడిపోయామని. రక్తం తాగారని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు, కాసు మహేష్ రెడ్డి కానీ అందరూ ఒప్పుకున్నారు మేము ఓడిపోవటానికి. అది ఈయన కనపడతలా కొమ్మినేని శ్రీనివాసరావుకి. దాని గురించి అదేం మాట్లాడట్లా. ఎంతసేపు ఈవీఎంలు 29లో గెలవనివ్వను అంటున్నాడు. 29లో గెలవనివ్వనని పవన్ కళ్యాణ్ అంటే నువ్వు ఓడిపోతావా? పవన్ కళ్యాణ్ కూడా గేట్ కూడా తాకనివ్వని చెప్పారు మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మాజీ మంత్రులు. రోజా కూడా చెప్పింది. అసలు వైఎస్ఆర్సీపీలో పవన్ కళ్యాణ్ గారి గురించి అనని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? గేట్ కూడా తాకనివ్వము అంటే అసెంబ్లీ మీ ప్రైవేట్ ప్రాపర్టీయా? ఆయన ఏమైనా తాడేపల్లి గేటు దగ్గరికి వచ్చి ఆయన తాకుతానన్నాడా? అసెంబ్లీని గేటు తాకనివ్వని అంటానికి అసెంబ్లీ ప్రజల సొమ్ము, ప్రజాభవనం. అది ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు కదా. విజిటర్స్ పాస్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. అట్లాంటిది ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి ఉండి మేము గేట్ కూడా తాకనివ్వమని ఎందుకు మీరు రెచ్చగొట్టారు ఆయన్ని? అసలు మీరెవరు? మీ సొంత ఆస్తి తాడేపల్లి ప్యాలెస్ గేట్ తాకనివ్వనండి, ఓకే, తప్పులేదు. మరి అట్లాంటప్పుడు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గేట్ ఎందుకు తాకారు మీ పోలీసులు? ఆయన గేటుకి తాళ్ళు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ప్రైవేట్ది కదా అది. ఆయన ఎక్కడికైనా వెళ్ళి హక్కు ఉంది కదా, ప్రజాస్వామ్యమేనా కాదా? జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన ఇంటికి వెళ్ళి గేట్లు కట్టి రావటం ఏంటి? ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ గేట్లకి ఎవరన్నా కట్టారా తాళ్ళు? నువ్వు అన్ని ఊళ్ళకి వెళ్తున్నావు, అక్కడ కార్ల కింద జనాల్ని, నీ కార్యకర్తలని తొక్కు చంపుతున్నావు, మళ్ళీ వెళ్తానంటున్నావు. ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు పెట్టినా సరే నేను పోలీసులను లెక్క చేయను అంటున్నావు. వాళ్ళకి టార్గెట్లు పెడుతున్నాడు, ఒక్కొక్కళ్ళని ఇంతమందిని తీసుకురండి జనాలని, తీసుకొచ్చి అక్కడ ఇలాంటి అలజడి చేయాలని. రాప్తాడులో కూడా హెలికాప్టర్ మీదకి జనాల్ని దూసుకు వెళ్ళేటట్టు పథకం పెట్టాడు, దాని విండ్షీల్డ్ పగలగొట్టించాడు.
కావాలని, అంటే నాకు ఇంతమంది జనం వస్తున్నారని. అంటే ఇంతకుముందు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వచ్చినప్పుడు కూడా విండ్ షీల్డ్ పగలగొట్టిన పరిస్థితి లేదు హెలికాప్టర్లకి, ఎందుకంటే వాళ్ళకి మరి ప్రజాదరణ లేదా. ఇందిరాగాంధీకి అంతమంది వచ్చినా కూడా ఎవరు కూడా నియమాలని అతిక్రమించి హెలిప్యాడ్లోకి దూసుకెళ్ళిన పరిస్థితి లేదు. తర్వాత సొంత నాయకుడు కారు బ్యానెట్ మీదకి అల్లరి మోకల్లో జెండాలు పట్టుకుని సీఎం అని అరుస్తున్నారంటే ఆ నాయకుడు విలువ వాళ్ళకన్నా తెలుసా, వాళ్ళ పార్టీ కార్యకర్తల కన్నా? అదంతా అభిమానం అంట. అదే అంటున్నా, అదేం అభిమానం అంటే ఆయన నెత్తి మీదకి ఎక్కి ఆయన ఫుట్బోర్డ్ మీద నుంచున్నాడు, ఒకడు వెళ్ళి తంతాడు, కింద పడతాడు, మళ్ళీ అప్పుడు మా పార్టీ మాకు పోలీస్ ప్రొటెక్షన్ లేదంటారు. ఎట్లా అండి? అదే అంటున్నా, టాపుల మీదకి ఎక్కించుకుంటారు కార్యకర్తలు. కార్లు టాపుల మీద ఉండేది, వెహికల్ ముందు నుంచోవాలి, కానీ బానెట్ మీద ఎక్కి ఆడు జెండా ఊపుతా, కిందేమో టైర్ కింద ఇంకొక కార్యకర్త తల, అక్కడికి ఎక్కేసి ఆగింది కారు, వెనక్కి వెళ్ళదు ముందుకి రాదు, త్రిశంకు స్వర్గం, చచ్చిపోయాడు. చచ్చిపోతే అసలు నా కారు కింద ఎవడో పడలేదండి. ఎడిటింగ్ వీడియో తర్వాత అవన్నీ బయటకు వచ్చిన తర్వాత అతను బయటకు వెళ్ళి తన్నుకుని పని అది ఎడిటింగ్, టైర్ కింద పెట్టింది, కొట్టుకున్నది కూడా కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు కదా కను ఊపిరితో. అదే కదా నా వీడియో బాగా వైరల్, చెట్టు కింద గడ్డి మీద పడేసిపోయారు. అప్పుడు పోలీసులు వచ్చారు, అదే పోలీసులు ఎవరైతే గుడ్డలు తీసి కొట్టమంటున్నాడు ఈయన, ఆ పోలీసులే దిక్కయ్యారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి. వాళ్ళ కార్యకర్తలు అన్న వ్యక్తులందరూ ఈ సీఎం అనుకుంటా ఆ ఊరు వెళ్ళిపోయారు ఆ విగ్రహ ఆవిష్కరణకి, ఎవ్వరు పట్టించుకోలే. తర్వాత ఇంకొక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయి ఆయన చచ్చిపోయాడు. ఈ రోడ్డు బ్లాక్ చేయటం వలన అంబులెన్స్లో ఉన్న ఇంకొక అమాయకుడు ఆయన ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఇవాళ రోజా మాట్లాడుతుంది గాలి, ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు గాలి నా కొడుకులు అయితే మరి 2019లో మీరు కూడా గాలికే గెలిచారుగా, మీరు కూడా అదే స్థాయికి వెళ్ళిన వాళ్ళు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి కనుక ఈసారి గెలిస్తే హైదరాబాద్ కూడా కాదు అసలు మీరు అమెరికా పారిపోవాల్సిందేనని చెబుతుంది. అంటే ఆమె ఇండైరెక్ట్గా ఏం చెబుతుందంటే రాజారెడ్డి రాజ్యాంగం మనం చెప్పారు కదా, పల్నాడు నుంచి మొదలు పెడతామని ప్లకార్డులు పెట్టి వాళ్ళ మేనిఫెస్టో రఫా అది మొదలవుద్ది అనమాట. అంటే మీ రాజ్యాంగం ఈ తెలంగాణలో కూడా అమలు అవుతుందా? అంటే అమెరికా పారిపోవాలంటే ఇండియాలో కూడా ఎక్కడ ఇంకొక రాష్ట్రంలో కూడా ఉండలేని పరిస్థితి. అమెరికాలో కూడా అదే రాజ్యాంగం పెట్టండి, ఏముంది? అమెరికా మాత్రం ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ తప్పు చేసినాడు అమెరికాలో మాత్రం, అమెరికా ఏమన్నా గాలి దేశమా? అక్కడ కూడా మీరే వెళ్ళి రాజ్యాంగం అమలు చేసి ఇక్కడ మీ ప్రత్యర్థులందరినీ అక్కడికి వెళ్ళినా కూడా చంపండి. ఎట్లాగూ ఇక్కడ చంపుతానే ఉన్నారు కదా వెంటబడి, అక్కడ కూడా అదే రాజ్యాంగం పెట్టండి, ఏముంది? ట్రంప్ని అడిగితే మా రాజ్యాంగం పెట్టుకుంటాం మీ దేశంలో, ఎందుకంటే మా దేశంలో పారిపోయి వచ్చారు కొంతమంది మా రాష్ట్రం నుంచి అని ఇట్లాంటి మాటలు మాట్లాడతారండి. ఇప్పటికి మొన్న వేసల రాజధాని అని ఒకడు అంటాడు వాళ్ళ ఛానల్లో, ఒకడు అంటాడు సంకర్ జాతి అంటాడు. సంకర్ జాతి అని ఎవరంటారండి? ప్రజల సొమ్ము తినేవాళ్ళని సంకర్ జాతి అంటారు. ప్రజల రక్తాలను పీల్చుకు తాగే వాళ్ళని అమరావతి వాళ్ళు సంకర్ జాతి ఎట్ట అవుతారండి? వాళ్ళు భూముల్ని 33,000 ఎకరాల రాజధాని కోసం ఇస్తే మీరు దాన్ని పాతి పెట్టాలని చూశారు, మీ వల్ల కాలేదు, మీరు వెళ్ళిపోయారు ఆ సమాధిలోకి. మళ్ళీ ఇవాళ అమరావతి పునర్జీవనం వచ్చింది, బ్రహ్మాండంగా వెలిగిపోతుంది, ఇంకా చరిత్రలో కూడా మిగిలిపోద్ది. మీరు చరిత్రహీనులుగా అయిపోతారు, కానీ అటువంటి రాజధాని మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించి ఇప్పుడు ఆ మాట్లాడే మాటలకి అసలు అర్థమే లేదు. ఓడిపోయినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తున్నాం, గౌరవిస్తున్నాం, మేము ప్రజల అంచనాల మేరకు చేయలేకపోయాం, ఇకనైనా మేము జాగ్రత్తగా ఉంటామని మాట్లాడాలి. కానీ ఒక ఆడ మనిషి అయి ఉండి ఒక బహిరంగ సభలో ఆ రకంగా మాట్లాడుతుందంటే ఏం చెప్పాలండి? ఆమె కూడా దళితుల మహిళకి ఒక ఆమెకి పురపాలక సంఘం అధ్యక్షురాల పదవి ఇప్పిస్తానని చెప్పి 30-40 లక్షలు తీసేసుకున్న మనిషి, వాళ్ళ నియోజకవర్గం నుంచి ఈమెకి టికెట్ ఇవ్వద్దు, అక్కడ ఇసుక అన్ని దోపిడీ చేసిందని వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా టికెట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆమె సంపాదించిన డబ్బు ఉంది కదా, అక్రమ డబ్బుతో గెలవగలుగుతుంది నగిరిలో అని. కొడుక్కే ఒక బర్త్డేకే ఒక ఇది ఇచ్చావు కదా బెంచ్ కారు, గాలి స్టేట్ వాళ్ళందరినీ తిడుతున్నావు కదా, తలొక బెంచ్ కారు కొని అందరూ నీ కొడుకులే, నీ కొడుకు ఇచ్చినప్పుడు ఆ కొడుకులు కూడా ఇవ్వు. అప్పుడను నీ కొడుక్కి సొంత కొడుక్కి చూసినట్టు చూడాలిగా. తిడితే తిట్టావు, నీ కొడుకులే, నువ్వు తల్లివే, మహిళామూర్తివి, నువ్వు తలొక కారు, సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా, అట్లా ఉండాలి. కానీ బాధ్యతగా ఈ మాటలండి, ఆమె మాట్లాడే మాటలకి వాళ్ళ మహిళలు తల ఉంచుకుంటున్నారు. అంతకుముందు కూడా కొన్ని మానభంగాలు జరిగిన సందర్భంలో కూడా ఆమె చాలా అమానుషంగా మాట్లాడింది. వాళ్ళు అప్పుడు చెప్పారు, మహిళా సంఘ నాయకురాళ్ళు కూడా మహిళగా ఆమె మాట్లాడిన మాటలకి మేము సిగ్గుతో తల ఉంచుకుంటున్నామని. అంతమంది మహిళలకి శిరస్సు వంచిచ్చినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే కార్యక్రమం పెట్టింది. నాకు ఎవడన్నా గాలి అళ్ళు తిడతారు, కానీ నువ్వు ఒక సంస్కారవంతమైన
పార్టీలో మినిస్టర్గా కూడా చేసావు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్టీయే కదా వైఎస్ఆర్సీపీ. ఏమన్నా నియంతృత్వంగా వచ్చింది? అదేమన్నా ఈవీఎంల ద్వారానే వచ్చిందిగా. ఈవీఎంల ద్వారా గెలుపు అంటే ప్రజలు బటన్ నొక్కారు కదా. అది ఆయన స్వయంగా ప్రకటించుకుంటున్నాడు ఇప్పుడు 29కి నేనేనని. ముందే ఎన్నికలు కాకముందే కొమ్మినేని శ్రీనివాసరావు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికలు కాకముందే 29లో నా ప్రభుత్వం వస్తుందని ఆయన ఎలా చెబుతున్నాడు? ఈ మీద కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా కేసులు బుక్ చేయాలి. ఈ రకంగా అని మాట్లాడుతున్నాడు. గాలికి గెలిచారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలు గాలియా? వాటికి రాజ్యాంగ భద్రత లేదా? వాటికి రాజ్యాంగ పవిత్రత లేదా? గుర్తింపు లేదా? గాలికి గెలుస్తారా? ఏమన్నా అర్థం ఉందా మాట్లాడేది? ఇప్పుడు ఆ మాట్లాడే మాటలు గాలి మాటలు. అది కాబట్టి వీళ్ళిద్దరి మీద కూడా చర్య తీసుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుమంతా కూడా పశ్చాత్తాపం లేదు చేసిన తప్పులకి అనేది గమనించాలి. అది 29లో కూడా మళ్ళీ వాళ్ళకి ఆ గుణపాఠం నేర్పేందుకు ఇవాళ వాళ్ళు పునాదులు తవ్వుతున్నారు. వాళ్ళకి వాళ్ళే సమాధులు తవ్వుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.